వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 4వ తేదీన సోమవారం రోజున అయితే ఈ కుంభరాశి వారు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, మీ గోచరరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా చెయ్యండి. ఇక మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కనుక మర్చిపోకుండా ఆల్ ట్యాబ్ అని నొక్కడం అయితే మర్చిపోకండి. ఇక కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశివారు దృఢత్వాన్ని కలిగి ఉండటం, అంచనాలను విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి అయితే ఇష్టం. ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను సమస్యలను వీరితో పంచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా కూడా మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడరు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోని కూడా నిర్లక్ష్యంగా ఉండారు. పోనీలే తర్వాత చేస్తాంలే అని వాయిదాలైతే వెయ్యరు. ఏ పనినైనా కూడా సక్రమంగా అయితే చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యం అనేది వీరి జీవితంలో అస్సలు ఉండదు. అలాగే వీరి ప్రతి హృదయం పూర్వకంగా చేస్తూ ఉంటారు. ఏ పనైనా చాలా స్పష్టంగా ఇష్టపడుతూ చేస్తూ ఉంటారు. అలాగే రాశివారు దయగుణం, దానగుణం, క్షమగుణం కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్లేషించిన మంచి ఫలితాలైతే పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరి సాధ్యమైతే కాదు. ఈ రాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తిగా చేయగలే సామర్థ్యం అయితే కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. సాధించడానికి ఎంత కష్టపడినా మంచి మనస్తత్వంతో కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం అయితే చాలా అయితే ఎక్కువగా ఉంటుంది. 12 రాశులకెల్లా సహనం కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది కేవలం కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి చికాకు అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేలా చేస్తారు ఈ రాశివారు. ఎవరైతే ఉన్నారో వీరు కష్టాలను వదిలేసి పారిపోయే రకమైతే కాదు. అయినా వాళ్ళకి స్నేహితులకైనా ఏమాత్రం కొత్త పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని వెన్నదును ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయటం గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. ఇతరుల మేలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ సమాజంలో చాలామంది ఇతరులు పాడైపోతే వీరు నాశనం అయితే బాగుంటుంది అని చాలామంది కూడా చూస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారికి అలాంటి ఆలోచన విధానం అనేది వీరికి అస్సలు ఉండదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అందుకే 12 రాశులకెల్లా ప్రత్యేకమైనటువంటి రాశి అంటే
కుంభరాశి వారే ముందుగా వస్తుందని మన శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తూ ఉంటారు. అంత గొప్పటి మనస్తత్వాన్ని అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఖచ్చితంగా మీరు సంతోషపడేటువంటి ఒక వార్తనైతే మీకు వినబోతూ ఉన్నారు. కొంతమందిలో చాలా జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరితో కూడా పర్సనల్ రహస్యాలను అస్సలు పంచుకోకూడదు. అంటే మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎవరితో కూడా అస్సలు పొరపాటున కూడా పంచుకోకూడదు. ఇక ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఇంతకు మించినటువంటి శుభవార్త లేదు అని కూడా ఫీల్ అయ్యేటువంటి వార్తను కూడా వినబోతూ ఉన్నారు. అసలు ఇంతకీ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకుందాం. నిజంగా ఈ సమయంలో మీరైతే ఖచ్చితంగా ఇంతటి అదృష్టవంతులు లేరు. ఇక మీ జన్మ ధన్యమైపోయింది అనేటువంటి శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎప్పటి నుండో మీరు అనుభవిస్తున్నటువంటి చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది అనుకోవచ్చు మాకు అసలు కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, సమస్యలు బాధలు ఎక్కువగా ఉంటాయి, మాకు కష్టాలు ఇప్పట్లో తీరవు అని కూడా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహం ఉంటే గ్రహాలు కూడా అనుకూలిస్తే ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఖచ్చితంగా క్షణాల్లో చిటికెలో కూడా తీరిపోతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా 100% అయితే తీరుతాయి. ఎలాంటి దరిద్ర జాతకులు అయినా సరే అదృష్టవంతులుగా మారిపోతారు. మరి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు జీవితంలో చాలా రకాలైనటువంటి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే కూడా గ్రహాలు అనుకూలించాలి, దైవ అనుగ్రహం కూడా ఉండాలి. అయితే ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. కొన్ని రాశుల వారికి దాని ద్వారా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా ఎలాంటి శుభవార్త వింటారు అంటే గనక ఎప్పటి నుండో పెళ్ళి వేడుక వచ్చినా సరే పెళ్ళి అనేది కాకపోవడం, పెళ్ళికి సంబంధించినటువంటి సమస్యలు రావటం, అలానే వివాహాదికి శుభకార్యం జరిగినప్పటికీ కూడా వారికి సంతానం లేకపోవటం ఇలాంటివి కూడా చాలామంది కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యలకు చాలామంది కూడా ఎదుర్కోవలసి అయితే వచ్చింది. మరి అలాంటి సమస్యలు అయితే ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోయి ఇలాంటి వీడియో వీరికి ఇక అదృష్టం అయితే ఖచ్చితంగా కలగబోతుంది. ఎందుకంటే ఇష్టదైవ ఆరాధన అయితే ఇంకా మేలు చేస్తుంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇంతకు మించిన అదృష్టం లేదు అని, ఎందుకంటే ఎప్పటి నుండో ఎంతో మంది సూటిపోటి మాటలు అనడం, సంతాన విషయంలో సమస్యలు ఉన్నాయి, అలాగే సంతానం లేదు అని చెప్పి బాధ పెట్టడం, ఇలా ఎన్నో సమస్యలు అవమానాలను ఎదుర్కొని ఈ శుభవార్తం వినడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా సంతోష వార్తనైతే కలిగిస్తుంది. ఇక మీకు ఇంతటి అదృష్టాన్ని మీరు ఎప్పుడు కూడా పొందుకోలేరు. కాబట్టి సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వాళ్ళకి వివాహం కలగటం ఇలాంటివి శుభవార్తలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున అయితే మీరు వినబోతున్నారు. కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు 4వ తేదీన సోమవారం రోజున ఖచ్చితంగా అయితే మీకు జరగబోయేది ఇలాంటి శుభవార్తలు మీరు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీ గోచారం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి జీవితంలో సమస్యలు అన్నీ కూడా సహజమే కాబట్టి మనకు గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటాయో అప్పుడు ఇలాంటి మంచి మంచి శుభవార్తలు అయితే మనం వినగలుగుతాము. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున అయితే అదృష్టం అనేది వరించబోతుంది. ఇక మీరు ఇలాంటి విషయాలు వినగానే చాలా సంతోషాన్ని ఉంటారు. మీ జీవితంలో ఇంతటి అదృష్టాన్ని ఎప్పుడు కూడా పొందలేరు అని కూడా భావిస్తూ ఉంటారు. కనుక ఈ రోజున అయితే కుంభరాశి వారికి ఇలాంటి శుభవార్తలు రాబోతున్నాయి.